కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నువ్వు లైఫ్లో చూడనంత డబ్బు, నగలు. కానీ నాదొక చిన్న కండిషన్. ఈరోజు రాత్రి నాతో పడుకుని వెళ్ళిపో. నువ్వు ఏ లోటు లేకుండా క్షేమంగా ఉండాలమ్మా. నాన్న ఉన్నా లేకపోయినా నేను మహారాణిలా చూసుకునే వాడితోనే నువ్వు ఉండాలి. అలా జరగాలంటే నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకోవాలమ్మా. వసుంధరా, నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. అసలు పొద్దున్న రాజీవ్ సార్ విడాకుల గురించి చెప్పినప్పుడు నాకేమీ అర్థం కాలేదు. మా అందరి ముందు ధ్రువ సార్ నీతో బాగున్నారు కదా. పెళ్లికి ముందు నన్ను కూడా అందరి ముందు అలాగే నమ్మించారు. నేను కూడా నమ్మాను. ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు వసుంధరా. ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు కోడల్ని అవ్వాలన్న కోరిక లేదు. ఇప్పుడిలా జరుగుతుందన్న నిరాశ లేదు. నా జీవితంలో సంతోషం ఎక్కువసేపు ఉండదు సుజా. అది నాకు బాగా తెలుసు. కాకపోతే నింద మోసుకొని వెళ్ళాలని లేదు. నన్నుగా పంపిస్తే చాలు. నీకు సూర్య గారు ఫోన్ చేశారు. నేనే లిఫ్ట్ చేసి మాట్లాడాను. అన్నయ్యకి ఇక్కడ జరిగేవేమైనా చెప్పావా? చెప్పలేదు వసుంధరా. కానీ ఈరోజు కాకపోతే రేపైనా ఈ విషయం తెలిసే తీరుతుంది. అప్పుడు కనీసం చెప్పలేదని బాధపడతారు. చాలా మందికి రేపటి కోసం అన్నయ్య నిలబడ్డారు. ఆ అడుగు రేపేంటో తెలియని నా కోసం ఆగిపోకూడదు. మొన్ననే వ్యాపారం మొదలు పెట్టానని ఫోన్ చేశారు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటి వరకు తెలియనివ్వకూడదు సుజా. నిన్న నువ్వు లాయర్కి ఫోన్ చేశావు అని చెప్పారు. చాలా థ్యాంక్స్. తిరిగి కంపెనీలో జాయిన్ అవ్వు రాజీవ్. ఈ భారాన్ని ఒంటరిగా మోయలేకపోతున్నాను. ఇంకా నేను జాయిన్ అవ్వాలా వద్దా అని ఏ నిర్ణయానికి రాలేదు. కంపెనీలో ప్రతాప్ ఇంపోజ్ చేసిన రూల్స్ ప్రకారం నడుచుకుంటే నేను ఆలోచిస్తాను. నేనే రూలు చేంజ్ చేయలేదే. అలా అని అమలు కూడా పరచలేదు. ప్రతాప్ రాసిన దాని ప్రకారం మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఈ కంపెనీలో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అయి ఉండాలి. వసుంధరని కూడా నువ్వు బోర్డ్ ఆఫ్ మెంబర్గా అనౌన్స్ చేస్తేనే నేను వస్తాను. వాళ్ళిద్దరికీ ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహుశా అది డివోర్స్ వరకు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చా? వెళ్ళారా? డివోర్స్ పేపర్ మీద వసుంధర సైన్ చేసిందా? లేదు. అయితే ఇంకా తను మీ ఫ్యామిలీలో అమ్మాయే. తన పేరు అనౌన్స్ చేసి పిలువు. ఈ కంపెనీకి అంతకు ముందు కన్నా కూడా రెట్టింపు వైభవం తెచ్చే బాధ్యత నేను భుజాన వేసుకుంటాను. నిర్ణయం నీదే.
ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ తప్పింది. వర్కర్స్ జీతాలు ఇవ్వట్లేదని స్ట్రైక్ చేస్తున్నారు. వసుంధరని కూడా నువ్వు బోర్డ్ ఆఫ్ మెంబర్గా అనౌన్స్ చేస్తేనే నేను వస్తాను. ఇక తనతో కలిసి నేను ఉండలేను. మీరు డివోర్స్కి అప్లై చేయండి. కోర్టులో ఇంకా మన కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇంకొంచెం టైం తీసుకోండి. ఈ కంపెనీకి అంతకు ముందు కన్నా కూడా రెట్టింపు వైభవం తెచ్చే బాధ్యత నేను భుజాన వేసుకుంటాను. నువ్వు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నావా? నాకు వేరే అవకాశం ఇవ్వలేదమ్మా. విడాకులు తీసుకుంటే ఇల్లుదులు వెళ్ళిపోతావా? నాకు వేరే దారి లేదమ్మా. ఎప్పుడు తల్లి స్థానంలో ఉండటం వేరే, తల్లి వేరే అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. నేనే నీ తల్లినైతే నన్ను పరాయిదాన్ని చూసినట్టు చూస్తావా? ఇంత విషయం జరిగితే నాకు చెప్పకుండా ఉంటావా? వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు కదా, ఇప్పుడే వెళ్ళిపో. అమ్మా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే వెళ్ళు. అమ్మా.